ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా మనం చెప్పేది? జగదాత్రి తన మెళ్ళో తనే తాళి వేసుకుందా? అవును కౌశికి, నేను పద్మక్క ఇద్దరు ఈ అమ్మాయి శివాలయంలో తాళి వేసుకోవడం చూసాం. అందుకే ఈ అమ్మాయి అంత ఖచ్చితంగా గుర్తుండిపోయిందమ్మే. అయినా ఏందమ్మే, ఆ రోజు గుళ్ళో తాళి ఎలా వేసుకున్నావమ్మే? తాళేమైనా దండా అట్ట నీకు నువ్వు వేసుకోడానికే? పెళ్ళంటే సావుదాకా ఇడిపోవు, మంచైనా సెడైనా కలిసి ఎదుర్కొంటావని ఒకరికొకరు చేసుకునే ప్రమాణమే పెళ్లి. పెళ్లికి సాక్ష్యమే తాళి. అట్టాంటి తాళిని నీకు నువ్వే ఎట్టా వేసుకున్నావు? నేను తాళి వేసుకోవడం ఏంటి నానమ్మ గారు? మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? నేను ఈయన పెళ్లి చేసుకున్నాం. నా మెడలో ఉన్న తాళి ఈయన కట్టిందే. అట్ట జరిగుండాది. ఏంటి పద్మక్క ఈ దూరం? ప్రేమలు పెరిగిపోయి పెళ్ళన్నా తాళన్నా మర్యాద లేకుండా పోతుంది ఈ కాలం పిల్లలకి. మర్యాద లేకుండా భయం ఉండాలి కదా సామ్రాజ్యం. తాళితో ఆటలాడితే జీవితాలు తారుమారైపోతాయని అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉందిలే. పద పోదాం. పద. లేదమ్మే, నేను చూసింది మీ ఇద్దరినే. ఈ అబ్బాయి అట్ట నిలబడుంటే నువ్వే వెళ్ళి తాళిని తీసుకొచ్చి నీ మెళ్ళో వేసుకున్నావమ్మే. చిన్నప్పటి నుంచి కేదార్ నా స్నేహితుడు మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి సడన్ గా ప్రేమ, అందుకే పెళ్లి అని తాళి వేసుకుని వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇంత సడన్ గా ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందా అని. ఇది ప్రేమ కాదు, జరిగింది పెళ్లి కాదన్నమాట. మరి ఎందుకు ఈ నాటకం? కేదార్ అంకుల్ చేతి నుంచి జగదాత్రి ఆంటీ తీసుకుని తన మెడలో చెయ్యిని ఎందుకు వేసుకుంది? నీ మెడలోకి నల్ల పూసలు ఎలా వచ్చాయి? కేదార్ కట్టాడు కదా. ఎవరిని మోసం చేయటానికి, ఎవరిని సాధించడానికి, ఎవరిని పొందడానికి నీ మెళ్ళో ఈ తాళి వేసుకుని మొగుడు పెళ్ళాలని అందరి ముందు నాటకం ఆడుతున్నారు? ప్రమాణం చేస్తున్నాను నీ తండ్రిని తెస్తాను. ఈ చెయ్యిని మీ నాన్న చేతిలో పెట్టే వరకు నేను వదలను కేదార్. మాట్లాడు జగదాత్రి. నువ్వు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా అమ్మమ్మ చెప్తుంది నిజమేనా? మీకు పెళ్లి జరగలేదా? మీ ఇద్దరు భార్యాభర్తలు కాదా? చెప్పండి అమ్మి. మీరేమో ప్రేమ కాదన్నారు, అందుకే పెండ్లి అన్నారు. మా పిన్నేమో అసలు పెండ్లే కాలేదంటుంది. ఏది నిజమో? చెప్పండమ్మా, అసలేం జరిగింది? మీరిద్దరూ ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నారు? ఇట్టా కాదు, నిజం ఎట్టా చెప్పించాలో నాకు బాగా తెలుసమ్మి. కేదార్ మీద ప్రమాణం చేసి పెండ్లయ్యిందో లేదో చెప్పమ్మి.
పెళ్లి కాలేదని చెప్పాలి జగదాత్రి. ఇవాటితో ఈ ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది. ఏంటి సిస్టర్ ఛేదించేశారు? అంటే మా అమ్మమ్మ చెప్పింది నిజమేనా? మీ ఇద్దరికి పెళ్లి కాలేదా? లేదు లేదు లేదు. అంటే ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేశారా? అవును. మా ఇద్దరికి పెళ్లి కాలేదు. నా మెడలో తాళి కేదార్ కట్టలేదు. మేము ప్రేమించుకునే లేదు. అది అట్ట చెప్పమ్మే. చంపేస్తా. ఇంకొక్క మాట మాట్లాడినా ఇద్దరినే చంపేస్తాను. మీరింతగా దిగజారిపోతారని అనుకోలేదు. ఒక అబద్ధం అడ్డు పెట్టుకుని ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలన్న ఆలోచన ఎలా రాగలిగిందో నాకు అర్థమే కావడం లేదు. ఎంతో పవిత్రమైన పెళ్లి విషయంలో అబద్ధం చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? ఈ ఒక్క అబద్ధంతో మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని పాతాళంలోకి తొక్కేశారు. మీ మొహాలు చూడాలన్నా కూడా, మీతో మాట్లాడాలన్నా కూడా అసహ్యంగా ఉంది. ఏంటది ఇంకా వీళ్ళతో మాటలు? బయటికి పదండి. పదండి. నిషి, వదినా, మేము చెప్పేది వినక్క. అక్క అక్క వదినా, ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.